ఈరోజు ఈనాడు పేపర్ను చూద్దాం. జల దిగ్బంధం, సింగనగర్ను వీడని వరద, విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు, లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు, వ్యవసాయ ఉద్యానవన పంటలన్నీ మునక, సహాయ చర్యలు ముమ్మరం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విజయవాడ సింగనగర్ పెట్రోల్ బంక్ ఎదురుగా రహదారిపై వరద నీటిలో ప్రజలు, ఒడ్డుకు చేర్చున్న సహాయ బృందాలు. నేనున్నానని భరోసా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. వరద నీటిలో నడుస్తూ బాధితుల్ని పరామర్శ చేస్తున్నారు. వారి సహాయ పునరావాస కార్యక్రమాల గురించి ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన పడవలు ఇవి. ఈ 3 పడవలు గేట్లను ఢీకొట్టగా ఒక గేటు ధ్వంసమైందని చెప్తున్నారు. నీటి ప్రవాహానికి కొంచెం ఆటంకం ఎదురైంది. అయితే క్రమంగా కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్తున్నారు అధికారులు. నీటి శాతం కొంచెం తగ్గిందని చెప్తున్నారు. వరద క్రమేపీ 1-2 రోజుల్లో తగ్గవచ్చని కూడా చెప్తున్నారు. బుడవేరు వరద నుంచి విజయవాడ తేరుకోకముందే కృష్ణానదికి వరద పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా ఇలా వర్షం పడుతుంది. వర్షం తగ్గగానే కొంత ఈ వరద ఉధృతి తగ్గవచ్చని కూడా అధికారులు చెప్తున్నారు. పంట నష్టం ఎక్కువగానే ఉందని కూడా చెప్తున్నారు. విజయవాడలో డ్రోన్ ద్వారా ఆహారం అందిస్తున్న సహాయ సిబ్బంది. అజయ్ సింగ్ నగర్లో 2 నెలల చిన్నారిని ప్లాస్టిక్ ట్యూబ్లో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న యువకులు. ఇలా చిన్నారులు కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఈ జల ప్రవాహానికి, ఈ వరద ముంపుకి చాలా ఇబ్బందులు పడ్డారు. విజయవాడ జల దిగ్బంధంగా మారిపోయింది. ఏలూరు జిల్లా నూజివీడి పరిధిలో కోతకు గురైన రహదారి చూడనిది. విజయవాడలో వరద బాధితుల కోసం పడవల్లో నిత్యావసర సరుకులను తరలిస్తున్న సహాయ సిబ్బంది. విజయవాడ ముంపుకు గురైన విజయవాడలోని రామలింగేశ్వర నగరు, యనమల కుదురు ప్రాంతంలో వరద ఉధృతి అది. వ్యవసాయానికి ఊతం 14,235 కోట్లతో వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామని కేంద్రం తెలియజేస్తుంది. పంటల సాగులో శాస్త్రీయ విధానాలను ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. ఈ విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఆందోళన వద్దు, ఓపికగా ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. వరద బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి అండగా ఉంటానని కూడా భరోసా ఇస్తున్నారు. 2వ రోజు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ప్రతి గంటకి సమీక్ష చేస్తున్నారు. బాధితులను పరామర్శించి వారికి చేదోడుగా ఉండి వారి విషయాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ భవానీపురం చర్చి సెంటర్ వద్ద జేసీబీపై ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని బాధితుల్ని పలకరిస్తున్నారు. చూడండి. వరద ప్రభావ ప్రాంతాల్లో బోట్లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాల వరదలపై రాహుల్ గాంధీ ఆవేదన. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకి రాహుల్ గాంధీ వినతి. అదేవిధంగా వరద బాధితులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహాయం చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు 5 లక్షల చొప్పున సహాయం అందించారు. ఉప్పవరపు ఫౌండేషన్, స్వర్ణభారతి ట్రస్ట్ నుంచి మరో 10 లక్షలు సహాయం అందించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ విధంగా దాతలు చాలామంది వరద బాధితులకి సహాయం అందిస్తున్నారు. ఉదయం పూట టిఫిను, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, పలహారాలు ఇవన్నీ కూడా చాలామంది దాతలు అందిస్తున్నారు. జలం విలాపం. పీకల్లోతుల నీటిలో ఇరుక్కుపోయి ఒడ్డుకు చేరడానికి పడవల కోసం, సహకారం కోసం విజయవాడ సింగనగర్ వాంబే కాలనీ వాసుల పాటలు చూడండి ఎలా అభ్యర్థన చేస్తున్నారు. వరద బాధితులకు తూర్పు యంత్రాంగం సహకారం అందిస్తుంది. విజయవాడ వరద బాధితుల పునరావాసం కోసం వారికి పాలు, ఆహార పదార్థాలు, తాగునీటి ప్యాకెట్లు ఇవన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా సరఫరా చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలియజేస్తున్నారు. ఆహారం తయారు ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు కలెక్టర్. విజయధరపురంలోని కబేలా ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న వారిని ట్రాలీపై తరలిస్తున్న స్థానికులు. చిన్నారులు తరలిస్తున్న సహాయ సిబ్బంది. ఎన్టీఆర్ జిల్లా కొండూరు, ఆత్కూరు గ్రామాల మధ్య చెరువు నీటి కోతకు గురైన R&B రహదారిది.
బుడవేరు వరదకు తండ్రి కుమారుడి దుర్మరణం. ఈ నెల 5, 6 తేదీల్లో మరో అల్పపీడనం రావచ్చని కూడా చెప్తున్నారు. కృష్ణానదికి మళ్ళీ వరద వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. ఏదైనా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు. బాధితుల కష్టాలు తెలుసుకుంటూ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ నుంచి వరంగల్, హైదరాబాదు వెళ్ళే రైళ్లని కొన్ని రద్దు చేయగా మరికొన్ని దారి మరల్చారు. ఏదైనా సరే హైదరాబాద్కి వెళ్ళే జాతీయ రహదారిని ఈరోజు పునరుద్ధరణ చేస్తారని చెప్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇది విజయవాడ సింగనగర్ ఫ్లైఓవరు, న్యూ రాజరాజేశ్వరపేట, నందమూరి నగరు, ఇంద్రనాయక్ నగరు, మొత్తం ఈ నగరాలన్నీ మునిగిపోయే నీటి మునకలు మొత్తం చూడండి. కలుషిత నీరు, దోమలతో జాగ్రత్త, అధికారులు వెల్లడి. వైరల్ జ్వరాలు, జబ్బులకు వచ్చే అవకాశం ఉందని ప్రజలు కాచి చల్లార్చిన వాటర్ని తాగాలని కూడా మెడికల్ ఆఫీసర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా సరే వరదలకి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవలు ఇవి కింద పరిశీలిస్తున్నాడు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. బ్యారేజీ గేట్లను 2 పడవలు ఢీకొట్టాయి కదా, ఆ ప్రదేశాన్ని చూస్తున్నారు. గేట్లకు అడ్డుపడ్డ బోట్లను పరిశీలిస్తున్న రామానాయుడు. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ ఇది ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు.